కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కుర్ని కళ్యాణ మండపంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించినట్లుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠ తెలిపారు. బీజేపీ సిద్ధాంతపరంగా పనిచేస్తోందని తెలిపారు. క్రమం తప్పకుండా సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని వివరించారు. కార్యకర్తలు ఇష్టంతో సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు. అయితే పార్టీ బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం కావాలని బీజేపీ నాయకులు ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఇక అలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పనిచేసినటువంటి పార్టీ మరి ఈ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలుగా ప్రతి సంవత్సరం అనేక మంది చేరుతా ఉంటారు. ఇందులో భాగంగానే ఈసారి ఆన్లైన్ సభ్యత్వాన్ని పార్టీ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నెల ఆగస్టు వరకు ప్రశిక్షణ కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఇప్పుడు జిల్లా తర్వాత మండల వారీగా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 1న సభ్యత్వ కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారు. తర్వాత 2వ తేదీన మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత సెప్టెంబర్ 3వ తేదీన మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు 3వ తేదీన విజయవాడలో ప్రారంభించిన తర్వాత కర్నూలులో జిల్లా అధ్యక్షులుగా నేను 4వ తేదీ సెప్టెంబర్ 4న ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందు తీసుకుపోతాం. గతంలో మీ అందరూ 2014లో అమిత్ షా గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆన్లైన్ సభ్యత్వం ప్రారంభించారు. అప్పుడు 11 కోట్ల పైచులకు సభ్యత్వాన్ని మనం నమోదు చేసినటువంటి సందర్భం. అదేవిధంగా 2019లో కూడా తిరిగి సభ్యత్వాన్ని మళ్ళీ నమోదు అదనంగా 8 కోట్ల మంది సభ్యులుగా ఈ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరారు.